ఎందుకు ఈ రోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? If I do something wrong, you tell me what is that wrong. You find out, you suggest. I am there to take your suggestions. I am there to implement your suggestions. But you are simply saying that no. No is not solution for Musi reservation. I have changed my working style. You know, I am an aggressive speaker in political platform. People have seen only one face. Today I wanted to show my other face. Today I got a responsible position. I have to deliver. I cannot sit just like that. ఇంతో ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను. ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్ అదర్ దాన్ మూసీ ప్రక్షాళన. ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్గా వద్దంటున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ 55 కిలోమీటర్లు ఉంది. 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను. 2 పక్కలైతే 200 మందికి 200 మందికి ఒక మూసీ నది పక్కన కంటైనర్ హౌస్లు ఇస్తా. ఒక 3 నెలలు మీరు అక్కడ ఉండండి. అలా మూసీ పరివాహక ప్రాంతంలో అటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటర్ మొత్తం ఆక్రమించుకొని బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం కూలగొట్టేస్తాడు రేవంత్ రెడ్డి అంటున్నాడు. అసలు ఏమైనా చదువుకున్న వాళ్ళు లేకపోతే లోక పరిజ్ఞానం ఉండే వాళ్ళు మాట్లాడే మాటలేనా? వై షుడ్ ఐ డూ ఆల్ దోస్ థింగ్స్? మీరందరూ తీర్మానం చేయండి, వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీ అందరికి ఇష్టం లేని అభివృద్ధి నేను ఎందుకు చేస్తాను? ఈ అభివృద్ధిని చేసి నేనేం నాతో పాటు తీసుకెళ్లేదు ఉందా? లేదే. ఆర్టీజీఎస్ కూడా లేదు పైకి పోయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినా కూడా పైన పోయినాక ఎన్కాష్ చేసుకోవడానికి ఏం లేదు. ఏం చేసినా ఇక్కడనే వదిలేళ్ళాలి, ఏం సంపాదించినా ఇక్కడనే వదిలేళ్ళాలి. మీరు అందరు ఎవరన్నా ఏమన్నా ఫెసిలిటీ ఉంది భవిష్యత్తులో వస్తుంది అనుకుంటారేమో. చంద్రమండలం పోవడానికి అవకాశం ఉంది కాబట్టి సంపాదించింది పైకి పోయినప్పుడు ఆర్టీజీఎస్ కింద బదిలీ చేసుకోవచ్చు అని. ఐ డోంట్ థింక్ సో. ఏ టెక్నాలజీ వచ్చినా అది అసాధ్యము. మనం చేసిన మంచి ఇక్కడే ఉంటుంది, మనం చేసిన చెడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే మంచికైనా చెడుకైనా నేను మంచికి ప్రతినిధిని కావాలనుకుంటున్నా. 2 మంచి పనులు చేయడం ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడితే నాకు ఇచ్చిన అవకాశాన్ని సార్థకత చేకూరుతుంది అని యంగ్ ఏజ్లో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి గ్రామీణ ప్రాంతంలో నుంచి చదువుకొని వచ్చిన నాకు ప్రజలు ఇంత ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా. చాలామందికి రాజకీయాలలో ఉండే వాళ్ళకి సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయితే బాగుండని. కానీ నాకు దేవుడు 2వ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండు. 2 సంవత్సరాల 3 నెలలు చాలా మంచిగా పూర్తి చేసిన, ప్రణాళికలు సిద్ధం చేసిన. దేవుడిచ్చిన అవకాశాన్ని నేను వృధా చేయదలుచుకోలే. నేను స్ట్రాంగ్ ప్రాక్టీసింగ్ హిందూ. నేను ఫిలాసఫీని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానే. I respect other religions, but I follow my religion. నేను ప్రాక్టీసింగ్ హిందూని. ప్రాక్టీసింగ్ హిందూ అని అంటే కర్మ సిద్ధాంతాన్ని, మంచిని మంచు చెడుని చెడు అనడమే ప్రాక్టీసింగ్ హిందూ యొక్క లక్షణం. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టు ఎవరి ఆస్తులను గుంజుకోవడానికి కాదు. ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసి నిర్మించుకుంటున్న ప్రాజెక్ట్. ఇది నా ఒక్కడి వల్ల కాదు. ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ఎన్నో రాత్రులు, ఎన్నో గంటలు, ఎంతో మంది ప్రయత్నం చేస్తే ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈరోజు సిద్ధం చేసినాము. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా మీరందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. लोग समझ रहे होंगे, अरे यहाँ पर कुछ बना है, अरे रेवंत रेड्डी जी रियल एस्टेट के लिए सोचता है. हाँ, जरूर सोचता हूँ, क्यों नहीं.